బాపనయ్య చెరువులో భారీగా రోడ్లు అభివృద్ధి చేసిన మంత్రి సుభాష్. రామచంద్రపురం మండలం బాపనయ్య చెరువులో 1,97,50,000 వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను మంత్రి సుభాష్ శుక్రవారం ప్రారంభించారు. దశాబ్దాల కాలంగా ఎంతో మంది పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురైన తాడి, గొయ్యి, బాపనయ్య చెరువు, రాయుడుపాలెం, చింతకుంట చెరువు, రావి చెరువు, శాంతినగర్, మామిడిగుంట వంటి మారుమూల గ్రామాల రోడ్లన్నిటినీ కూటమి ప్రభుత్వంలో మోక్షం కలిగింది అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టేకుమూడి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ఆయా గ్రామాలలో ప్రజలు ఏకపక్షంగా ఒకే పార్టీకి పనిచేసినప్పటికీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఇక్కడికి ప్రజలకు తమకు ఓటు వేయలేదని తెలిసినప్పటికీ అవేమీ మనసులో పెట్టుకోకుండా ఆయా గ్రామాలలో ప్రజల రోడ్ల దుస్థితికి కారణంగా ఇబ్బందులు పడుతున్నారనే కారణంతో పెద్ద మనసు చేసుకుని ఆయా ప్రాంతాలలో రోడ్లు తదితర మౌలిక వస్తువులపై దృష్టి సారించారని వారంతా మంత్రి సుభాష్ ను కొనియాడారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతాలలో మేజర్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలను కోరారు. అలాగే ఇక్కడ మంచినీటి సమస్యను, డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంతరాయ్, ఎంపీడీఓ కడలి పద్మ జ్యోతి, జేఈడీఎస్ రత్నం, ఎంఈఓఎం శ్రీనివాస్, గుత్తేదారు తోట వెంకన్న, స్వచ్ఛ భారత రాష్ట్ర కన్వీనర్ సలాది రమేష్, మంగా చౌదరి, మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, పలువురు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనండి. ఒకప్పుడు చాలా తక్కువ వస్తే ఎంతో మంది నేను వెళ్తే ఎంతో మంది ఎలకాడారు, ఎంతో బాధపడిపోయాను. తర్వాత మా గురుగారైన టెంపుల్ సత్యనారాయణ కూడా నేను ఎంతో గౌరవించి
నన్ను ఈ పార్టీలో జరుపుకోవడం జరిగింది. అలాగే సార్తోటి అలాగే మన సౌదరి గారు బంగా సౌదరి గారు ఎంతో కృషి చేసి ఈ రోడ్డు మన సార్ దగ్గరికి ఎన్ని జరిగినా మీకు సంవత్సరం జరగకుండా మీకు రోడ్డు వేసి కడతానమ్మా అని చెప్పి మాట్లాడారు. అదే ప్రకారంగా ఈ రోజు 2 కోట్ల రూపాయలు ఎత్తి కాలకాలం నుంచి రాయసేరు వరకు ఆ కొత్తనూరు ప్రతి పట్టు కూడా మన ఎంతో పట్టుదలగా ఉండి సారంగా లాడాలని నేను ప్రతి ఒక్కరిని సరిపంచుకోబడుతున్నాను. ఈ రోజు మరి బాపరాయసేరు పంచాయతీ నెలపట్ల పంచాయతీకి అనుసంధానమైనటువంటి మాకుసేరు రాయసేరు కాలగొట్టు వరకు ఈ యొక్క రోడ్డు స్విమ్మింగ్ పూల్ వేయడం జరిగింది. నిజంగా మార్పు లక్ష్యం జరుగుతుంది. మా గ్రామంలో మండలం రోడ్డు చేసుకోలేకపోయాను. నిజంగా చెప్తున్నాను, అంత అందంగా మరి రోడ్డు వేయడం నిజంగా మీ అందరి యొక్క అదృష్టం. అందులో మా పాత్ర కూడా ఉన్నాడు. నేను కూడా హ్యాపీగా అవుతున్నాను సుభాష్ గారి ద్వారా. ఎందుకంటే ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. గత 3-4 ఎమ్మెల్యేలు 6 మంత్రిగా ఉన్నారు. అందరికీ మీరు వినియోగించుకున్నారు. అందరూ మేము కూడా ఉన్నాం. ఎంతో మంది వేయాలని మీరు ఎన్నిసార్లు కూడా మేము కూడా వెళ్ళి మొదలుపెట్టిన జరగని పని మరి అనంతకాలంలో ఇక్కడ చాలా తక్కువగా పర్సంటేజ్ మరి సుభాష్ గారికి వచ్చినా కూడా నాకు ఓటు చేస్తారా ఏం లేదా ఏమి చూడకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలని ఉద్దేశంతో మరి చేసిన ప్రయత్నంలో భాగంగానే సుమారు 2 కోట్ల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ యొక్క సిసి రోడ్డు నిర్మాణానికి మరి చాలా ఎఫర్ట్ పెట్టి సుభాష్ గారు సచిన్ గారు నేను ప్రతిరోజు మన సభ్యులు గారు ఉన్నారు, ప్రజలు సభ్యులు గారు, అదేవిధంగా మంగళ సభ్యులు గారు, అందరి ముందు మన సురేష్ గారు అందరూ కూడా ఎవరిని రోడ్డు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒకసారి మాట్లాడమన్నా చెప్పగానే మరి స్పందించి మన సుభాష్ గారు ఫస్ట్ విడతగా కాలగొట్టు దగ్గర నుంచి ఒక మన సాంప్రదాయం దాకా మీకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చెప్పారు. ప్రధాన సమస్యలు ఏమైనా ఉందా అయితే ముందుగా కోనేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు వెంటనే వేసేయండి, మరి వర్షాకాలం వస్తున్నారు అంటే ఈ వర్షాకాలంలో చేస్తానని మాటిచ్చారు. చాలా స్పీడ్గా ఎక్కడ క్వాలిటీ తగ్గించకుండా చేశారు. అదేవిధంగా ఇంకా అయితే ఈ రామచంద్రపురం నియోజకవర్గం గత 5 ఏళ్ళు అభివృద్ధి విషయంలో పూర్తిగా పుట్టుబడ్డారు. ఇప్పటికీ 220 కోట్లు తీసుకొచ్చినా ఇంకా చాలా మటుకు రోడ్డు మా రోడ్డు లేదని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా రానున్న సంవత్సరంలో 100% రోడ్డు అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాగే వాటర్ సమస్య కూడా మాట్లాడాం, అది పూర్తిగా పరిష్కారం అయ్యేది చూస్తాం. ఒకవేళ వాటర్ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 120 కోట్లతో వెస్ట్ గోదావరిలో మొన్న మిషన్ భాగంగా 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రానున్న సంవత్సరం నెలలో పూర్తిగా ఈస్ట్ వెస్ట్ కూడా వాటర్ సమస్య లేకుండా ఉంటారు. అయితే ఈ లోపు మనకి వాటర్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకర్ ఎక్కువ రోజు పంపుతారు. ప్రజలు మీకు ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంకర్ ప్రొవైడ్ వాటర్ ట్యాంకర్ ప్రొవైడ్ అయితే అది కూడా వాటర్ సమస్య ఉంటారు. అలాగే డ్రైన్ సమస్య ఉంటుంది. ఆ డ్రైన్ మొత్తం నియోజకవర్గంతో ఉన్న సమస్య కాబట్టి ఆ డ్రైన్ సమస్యలు చూసి 60 కోట్లు అవుతుంది. తెలుసా మొత్తం రామచంద్రపురం నియోజకవర్గం పాలకుల మండలం ఇటు ఓర్ల మండలం ఏగా కూడా అన్ని కలిపి 60 కోట్లు తెలుసా. దానికి కూడా కృషి చేస్తాం. అతి త్వరలోనే డ్రైన్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ 10 సార్లు చెప్తున్నారు, మీకు ఎవరికైనా ఇళ్ల స్థలాలు కావాలి అనుకుంటే ఇక్కడ స్థానిక నాయకులకి మీ ఆధార్ కార్డు తెచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి మా ఆఫీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అర్హత బట్టి రానున్న 2-3 నెలల్లో మీకు ఇళ్ల సైట్లు 3 సీట్లు ఈ రోడ్లో ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ అర్హత బట్టి వస్తాయి.
మీరు చేయవలసిందల్లా నేను ఇక్కడ వచ్చి అడగడం కాదు, మీరు అయితే మీ మగవాళ్ళని ఒక ఆధార్ కార్డు ఒక ఫామ్ కూడా ఇస్తాం అక్కడ ఫిల్ చేసి ఎవరితో ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు కాబట్టి గ్రామ ప్రెసిడెంట్ అయ్యి ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చినా సరే మీకు ఆఫీస్కి ఇచ్చి ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ క్లియరెన్స్ కూడా పెట్టమని చెప్తాను. అలాగే పెన్షన్ కూడా మీరు 10 సార్లు తిరగవలసిన ఒకసారి మీకు పెన్షన్ కావాలి, ఒక ఆధార్ కార్డు ఎవరైతే కావాలో అది ఒక ఫామ్ కూడా ఇస్తారు, క్లిక్ చేసి ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్ గా పోర్టల్ నమోదైన తర్వాత అర్హత బట్టి మీ ఇంటికి అవసరం కాదు కానీ పెన్షన్ కానీ ఇలా స్థలాలు కానీ రోజులో 3 సెంట్లు ఇస్తారు. కాబట్టి ఎవరైతే అర్హత బట్టి పెట్టుకుని అర్హత బట్టి వస్తాయి దాన్ని బట్టి స్థానిక నాయకులు ఆధ్వర్యంలో రోజున అది మీటింగ్ పెట్టి అందజేయడం జరుగుతుంది. ప్రధాన సమస్య ఏమైనా ఉంటే చెప్పండి.